ఇది విధ్వంసమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని అర్హతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా? వివేకానంద రెడ్డి అజాత శత్రువు, నేనే ముఖ్యమంత్రి, నిద్ర లేశాను, ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేననుకున్నా, బాధపడ్డా, రే ఆలఫేషడం చనిపోయాడు, మంచోడే పాపం అనుకున్నా. నేను నమ్మిన తర్వాత కొంచెం టైం అయింది. టైం అయితే అదే వస్తుంది. సాక్షాత్తు సిఐ అక్కడే ఉండే రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి, ఈ యొక్క మనం మామూలుగా చనిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఆయన కూతురు అడిగింది, లేదు నాకెందుకో అనుమానం ఉంది, పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ తీసుకుని పోస్ట్ మార్టం చేస్తే అది గుండెపోటు కాదు. ఏ పోటు తమ్ముళ్ళు? గొడ్డలి పోటు, అవునా కాదా? అది అయిన తర్వాత సాయంత్రానికి మాట మార్చేసి మా నాన్న చనిపోయాడు, చంపేశారు, ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు, పెద్ద దిక్కులేని బిడ్డ అయిపోయా, మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు. తెల్లవారైంది, నారాసుర ఏంటి అంటే తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన నేరం వేయగలిగాడంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క, అవునా కాదా? ఇలాంటి రాజకీయాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలను అడుగుతున్నా. ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు, కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీయకుండా చేయించారు. జ్ఞాపకం ఉందని అడుగుతున్న నాటకం. హాస్పిటల్లో నాటకం చూశారు కదా. ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ? ఆడబిడ్డకి రక్షణ అడుగుతున్నా. ఏ నాయకుడైనా సేఫ్గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా. అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది. ఒకేసారి చివరిసారి నమ్మా. మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా, సీసీటీవీ కెమెరాలు పెడతా, డ్రోన్స్ పెడతా, తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజాహితం కోసం, నా కోసరం కాదు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా నాయకుల్ని ఎవరు తుదముట్టించారు తమ్ముళ్ళు? జ్ఞాపకం ఉందా? ఎవరు? నేనే చేశా. మా పార్టీ వాళ్ళని కూడా వదిలిపెట్టలా. అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. రాయలసీమలో ముఠాలు లేకపోతే రాయలసీమ కంటే మించిన ప్రదేశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మిన్నగా తయారవుతుందని నేను నమ్మే వ్యక్తిని. ఇంకో పక్క తీవ్రవాదులు లా అండ్ ఆర్డర్ ఉంటే ఇది సబబు కాదని పోరాడితే నా మీదనే దాడి చేసే పరిస్థితి. భయపడ్డానా అని అడుగుతున్నా నేను. ఈరోజు హైదరాబాద్లో మత కలహాలు సృష్టిస్తే మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. రౌడీ అనేవాడు ఉండేవాడు కాదు. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక పార్టీ రౌడీ షీటర్ ఇంటికి, గంజాయి బ్యాచ్ ఇంటికి పరామర్శించడానికి పోతే ఏమనాలని అడుగుతున్నా. అంటే మీరు ఏం చేసినా రాజకీయ ముసుగులో మేము వదిలిపెట్టాలన్న తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. అదే నాకు సీఎం అంటే నీళ్లు, మీ భవిష్యత్తు.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాయలసీమ మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇది రాళ్ల సీమ కాదు, రత్నాల సీమగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేస్తాం. దానికే రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నాం. ఈరోజు ఇటీవల కాలంలో లోకేష్ గారు పాదయాత్ర చేశాడు, యువగళం చేశాడు. రాయలసీమలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రాయలసీమలో ఈసారి తెలుగుదేశం పార్టీకి కూటమికి వచ్చిందంటే అది మీరు చూపించిన అభిమానం, ఆదరణ. దీన్ని నిలబెట్టుకుంటాం. రాయలసీమ డిక్లరేషన్ ని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇస్తాం. అదే మరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాం. రాయలసీమలో పండిన పంట ప్రపంచానికి అందించే బాధ్యత, మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, రైతుకు అధిక ఆదాయం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేస్తూనే రాయలసీమలో మీరు చూస్తే బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. బెంగళూరు పక్కనే, ఎయిర్పోర్ట్ పక్కనే హిందూపూర్ వస్తుంది, లేపాక్షి ఉంది, ఇక్కడ ఓర్వకల్లు కర్నూలులో ఉంది. ఈ ఏరియా అంతా కూడా టెలిఫోన్లు తయారు చేసే ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడే కియా మోటార్ వచ్చింది, ఆటో మొబైల్కి ప్రాధాన్యత ఇస్తాం. స్పేస్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు రాకెట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు కూడా ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది. అలాంటి స్పేస్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్కన డిఫెన్స్ కావలసిన అన్ని తయారు చేసే విధంగా ఈరోజు డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడే కర్నూలులో ఓర్వకల్లో డ్రోన్ సిటీకి ప్రాధాన్యత ఇచ్చాం. డ్రోన్లు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం అందరం కూడా క్రిమి సంహారక మందులు వాడుతున్నాం. డ్రోన్ గాను ఉపయోగిస్తే ఎక్కడ క్రిమి సంహారకం ఉంటే, పెస్ట్ ఎక్కడుంటే అక్కడే అప్లై చేసే విధంగా ఏమాత్రం కూడా వేస్ట్ కాకుండా కరెక్ట్గా అప్లై చేస్తే, తక్కువ కూడా పెస్ట్ ఉపయోగిస్తే ఎక్కువ ధరలు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరిగా డ్రోన్స్ డిఫెన్స్ లో వాడతారు. మీరు పోతూ రేపు చూడొచ్చు, కర్నూలులో ఓర్వకల్లో డ్రోన్ సిటీ వచ్చి ఇక్కడ భారతదేశానికి కావలసిన డ్రోన్స్ అన్ని ఇక్కడే తయారు చేసే కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అతడు డిఫెన్స్ కావచ్చు, లేకపోతే మన అప్లికేషన్స్. ఈరోజు మస్కిటో ఉంటుంది, దోమ ఉంటుంది. దోమను నియంత్రణ చేయాలంటే ఎక్కడ దోమ ఉంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతాం.